నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంలో భక్తి యోగం గురించి తెలుసుకుందాం. భక్తి యోగం అనేది భక్తి అంటే మనోబుద్ధులను భగవంతుల్లో లయం చేయడమే అని సనాతన ధర్మం చెప్తుంది. స్వస్వరూపానుసంధానమే భక్తి అని శ్రీ ఆదిశంకరాచార్యులు నిర్వచనం. ప్రతి జీవి యొక్క స్వస్వరూపమే ఆత్మస్వరూపమే. భక్తుడైన వాడు అనునిత్యం శ్రద్ధతో మనోబుద్ధులను ఏకం చేసి అనన్య చింతనతో పరమాత్మను ధ్యానించాలి. ఆ విధంగా చేయలేకపోతే అభ్యాస యోగం నిష్కామ కర్మాచరణ కర్మఫల త్యాగాలను అనుసరించి మనోమాలిన్యాన్ని తొలగించుకోవచ్చని, ఇంద్రియ నిగ్రహం కలిగిన సర్వప్రాణి హితాభిలాషి నిత్య సంతోషి ద్వంద్వాల పట్ల సమభావం కలిగిన శుభాశుభ పరిత్యాగి అయినట్టు యోగి తనకు అత్యంత ప్రియభక్తుడని చెబుతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగం అనే అధ్యాయంలో కృష్ణ సుగుణ స్వరూపాన్ని ఉపాసన చేసి భక్తులకు నిర్గుణ నిరాకార పరబ్రహ్మను ధ్యానించేవారు. వీరిద్దరిలో ఎవరు ఉత్తమ యోగులని అర్జునుడు అడుగుతున్నారు కృష్ణుడిని. నిత్యము నన్నే తమ మనస్సులో నిలిపి భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తంతో ఉపాసన చేసి భక్తులే శ్రేష్టమైన యోగులు. శాశ్వతమైన అనిర్వచనమైన వ్యక్తం లేని సర్వవ్యాపి అయి మనోబుద్ధులను అతీతమై ఎల్లప్పుడూ ఒకేలా ఉండే నిత్యమైన పరబ్రహ్మను ఏకత్వ భావంతో ఉపాసిస్తూ ఎవరైతే ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకొని సర్వ ప్రాణిహితాన్ని కోరుతూ సర్వత్రా సమభావంతో ఉంటారో అటువంటి వాళ్ళు నన్నే పొందుతారు. దేహాభిమానం కల వాళ్ళకి అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మ లభించడం కష్టసాధ్యం. ఎందుకంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మను కోరేవారికి సాధనలో శ్రమ ఎక్కువ. ఎవరైతే సర్వకర్మ ఫలాలను నాకే అర్పించి నన్నే అనన్య భక్తితో నిరంతరం ఏకాగ్రతతో ధ్యానిస్తారో అటువంటి వాళ్ళని నేను మృత్యు రూపమైన సంసార సాగరాన్ని నుంచి శీఘ్రంగా ఉద్ధరిస్తాను. మనసును బుద్ధుని నా మీద నిరంతరం లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నన్నే పొందుతావు. అర్జున, అలా నిశ్చలంగా భక్తితో మనసును లగ్నం చేయలేకపోతే అభ్యాస యోగంలో మాటిమాటికి పరిగెత్తే అటు ఇటు పరిగెత్తే మనసును పదే పదే ఒకే విషయం మీదకి నిలపడానికి అభ్యాసం చేసి నన్ను పొందే ప్రయత్నం చెయ్యి. అలా చేయడం చేతగాకపోతే నా సంబంధమైన దేవి కర్మలను శ్రద్ధగా చేసినా సిద్ధి పొందుతావు. అది చేయలేనంటావా? మనోనిగ్రహం కలిగి నీవు చేసే సర్వకర్మల ఫలాన్ని నాకే సమర్పించు. కర్మఫల త్యాగము, నిష్కామ కర్మ కర్తవ్యాచరణ, ఇలా ఈ రెండిటి ద్వారా కూడా నువ్వు పొందవచ్చు అని చెప్తున్నారు. అభ్యాసం కంటే జ్ఞానము, జ్ఞానం కంటే ధ్యానము, ధ్యానం కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమైంది. కర్మఫల త్యాగము వల్లనే శాంతి కలుగుతుంది. సర్వ ప్రాణుల పట్ల ద్వేషరహితుడవై మైత్రిని దయను కలిగి అహంకార మమకార సుఖ దుఃఖాతీతుడై క్షమాగుణం కలిగి యోగి అయి నిత్య సంతోషంతో దేహ ఇంద్రియ మనస్సులను వశపరుచుకొని దృఢ నిశ్చయంతో మనస్సుని బుద్ధిని నా మీద నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు. లోకంలో ఎవరిని తాను భయపెట్టక, తాను ఎవరికి భయపడక ఆనంద ద్వేష భయ చాంచల రహితుడైన వాడే నాకు ఇష్టడు. కోరికలు లేక బాహ్య పరిశుద్ధుడై సమర్థత కలిగి తటస్థంగా ఉంటూ దుఃఖం లేనివాడై సమస్త కర్తవ్య ఫల రహితుడైన వాడే నా ప్రియ భక్తుడు. ఎవరు సంతోషానికి, ద్వేషానికి, దుఃఖానికి, ఆశకు, అశుభాలకు అతీతుడో అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు. శత్రుమిత్రుల మానాభిమాన శీతోష్ణ సఖ దుఃఖాలలో సమభావం కలిగి వాంఛారహితుడై నిందాస్తుతులతో సమానంగా ఉంటూ ఈశ్వరుణ్ణే మననం చేస్తూ మౌని అయి దొరికిన దాంతో తృప్తి చెందుతూ నివాసం పట్ల ఆసక్తి లేక సుస్థిర బుద్ధి కలిగిన భక్తుడే నాకు ప్రియుడు అని చెప్తున్నారు. ఎవరైతే నన్నే నమ్మి నేను చెప్పిన ఆ ధర్మాన్ని శ్రద్ధతో ఆచరిస్తూ ఉపాసిస్తారో వాళ్ళే నాకు మిక్కిలి ప్రియులు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ
తెలియజేస్తున్నారు. ఇందులో ఎన్నో రకాలు చెప్పారు. కర్మఫల త్యాగం ఒకటి, నిష్కామ కర్మ ఒకటి, లేదా నన్నే భజించుతూ పూజించుతూ ఉండడం ఒకటి. ఈ విధంగా ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా నన్ను ధ్యానించండి, మీరు మోక్షం పొందుతారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.